తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడుకుందామంటూ కూడా ఇక్కడ భారీ ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లెక్చరర్ కావచ్చు, వారందరూ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఏం చెప్తారు ఏంటనేది కూడా. సరే, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకు ధర్నా చేస్తున్నారు? ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే, ఇది తెలుగు యూనివర్సిటీ క్యాంపస్. ఈ క్యాంపస్లో లలిత కళలు కావచ్చు, సాహిత్యపరమైనటువంటి కోర్సులు కావచ్చు, ఇంకా ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ వచ్చింది, డిజైనింగ్ కోర్సులు కావచ్చు, లేదంటే ఈ ఫోటోగ్రఫీ కోర్సులు కావచ్చు, ఇట్లాంటి కోర్సులకు అన్నిటి కూడా ఆలవాలమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లాంటిది తెలుగు విశ్వవిద్యాలయం. అయితే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలోనే ఎన్టీ రామారావు బొమ్మ కూడా ఆవిష్కరణ చేసిండు. ఆయనను ఎన్టీ రామారావు గారిని అందరూ అభిమానిస్తారు, ఎందుకంటే ఆయన కళాకారుడనే కాదు, మానవతావాది. ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది కూడా అందుకనే. ఎందుకంటే ప్రతి కోర్సు నేర్చుకోవడానికి ఒక లాయర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా ప్రతి విశ్వవిద్యాలయం ఉన్నది. దాంతోపాటు లలిత కళలు కూడా నేర్చుకోవడానికి ఒక కోర్సు, ఒక విశ్వవిద్యాలయం కావాలి, ఒక వేదిక కావాలని చెప్పి ఇది 1985లో ఆయనే దీనికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇక్కడ ఏ ఇటుకను ముట్టుకున్నా, ఏ చెట్టును ముట్టుకున్నా ఒక కళాపరమైనటువంటి ఆ తరంగాలు వినిపిస్తాయి. అట్లాంటిది ఈ మధ్య కాలంలో సరే అలా రాజకీయం ఉందా, ఇంకేముందో ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి కోర్సులన్నింటికి కూడా బాచ్పల్లికి ఒక 100 ఎకరాలు కేటాయించి అక్కడికి తరలించడం జరిగింది. ఇక్కడ నేను చెప్పేటువంటి నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, ఒక విద్యార్థిగా, పూర్వ విద్యార్థిగా గారు, ఇంకా విద్యార్థిగానే ఉన్నాను ఇక్కడ. నా పేరు డాక్టర్ రవికుమార్ చౌదరపల్లి. ఇక్కడే థియేటర్లో నేను కంప్లీట్ చేసినాను, కోర్స్ అంతా కూడా కంప్లీట్ చేసినాను, పరిశోధనలు కూడా కంప్లీట్ చేసినాను. అయితే ఇక్కడ లలిత కళలు అనేటివి ఊరి బయట చేస్తారా, ఊరి మధ్యలో చేస్తారా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు డాన్స్ను కావచ్చు, థియేటర్ను కావచ్చు, ఫోక్ను కావచ్చు, ఇట్లాంటి కళలన్నింటినీ కూడా మీరు తీసుకుపోయి చెట్లలో, గుట్టలలో వేస్తే చెట్లు పుట్టలకు మేము ప్రదర్శించాలా కళలన్నింటినీ. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆద్యకళ పేరుతోటి ఇక్కడికి ఒక ఆక్యుపై చేయడానికి యూనివర్సిటీ యొక్క క్యాంపస్ను కూడా మొత్తాన్ని కూడా ఆక్యుపై చేయడానికి ఒక గొప్ప ప్రణాళిక వాళ్ళు చేసుకున్నారు. ఏ విధంగా అంటే, ఇక్కడ ఆద్యకళ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు ఇక్కడ ఆద్యకళను ఇక్కడ దాన్ని రక్షించాలి, సంరక్షించుకోవాలని చెప్పి ఏదో సరే మొత్తం మీద వచ్చిండ్రు, ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ప్రతి ఒక్క పాఠ్య ప్రణాళికలో ఎగ్జామ్ నిర్వహణ కావచ్చు, అంటే అఫీషియల్గా అక్కడికి తరలించిన ఇక్కడ డ్యాన్స్ కావచ్చు, థియేటర్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పరీక్షల నియంత్రణలను కూడా అన్నింటినీ కూడా ప్రదర్శనాపరమైనటువంటి పరీక్షలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. కాబట్టి మేమేమంటున్నామంటే, మీరు ఆద్యకళకు సంబంధించినటువంటి వాద్య పరికరాలు కావచ్చు, వస్తు సంస్కృతి కావచ్చు, ఇవన్నీ కూడా మీరు కాపాడుకోవాలనుకుంటే తెలంగాణ ఆర్ట్ గ్యాలరీ లాంటి ఇంకొక ఆర్ట్ గ్యాలరీ కట్టండి. కోట్ల రూపాయలు ఉన్నాయి మన తెలంగాణ దగ్గర. వస్తు సంస్కృతిని కాపాడుకోవాలంటే ఇంకొక ఆర్ట్ గ్యాలరీ కట్టండి. కానీ ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్ను ఆక్యుపై చేసుకోవాలంటే వీళ్ళంతా ఎక్కడ పోవాలి, ఈ కోర్సులన్నీ ఎక్కడ పోవాలి, ఉన్న మ్యూజియం ఎక్కడ పోవాలి, చిత్రవాణి స్టూడియో ఎక్కడ పోవాలి, అంటే ఈ ఆత్మగౌరవం, అస్తిత్వం తాలూకా జాడలన్నీ కూడా ఎక్కడ పోవాలనేది ఇక్కడ విద్యార్థుల యొక్క ఇది. ఆక్యుపై చేయాలనుకుంటున్నారు, ఏం తీసుకొస్తా ఉంటారు ఇందులో? ఆద్యకళకు సంబంధించినటువంటి వస్తు సంస్కృతిని ఇక్కడ నిల్వచేయాలి అంతే. అది వాళ్ళ యొక్క ఇది. దాని తర్వాత మెల్లగా వీళ్ళని జరిపిన తర్వాత ఈ విద్యార్థులను, ఈ అట్మాస్ఫియర్ను మొత్తం, యాంబియన్స్ను మొత్తం జరిపిన తర్వాత ఇదేదో పోలీస్ డిపార్ట్మెంట్కు, ఇంకో డిపార్ట్మెంట్కు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదో ఉన్నది గవర్నమెంట్కు. పూర్వంలోనే ఇది వ్యతిరేకించడం మేము. అప్పుడు హనుమన్ల భూమయ్య సారు ఆ పీరియడ్లో ఉన్నప్పుడే మేము వ్యతిరేకించినాము. అప్పుడు ఆగింది, ఒక 3-4 సంవత్సరాలు ఆపినాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆ ప్రతిపాదనను మెల్లగా కొన్ని కోర్సులు అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది. ఆ కోర్సులను ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు ఇంత ముందుకు ఇక్కడ యూనివర్సిటీ ఇక్కడ ఉన్నప్పుడు ఎంతమంది విద్యార్థులు కలకలలాడేది తెలుసా? ఇక్కడ విద్యార్థి లోకంతో, ఆటతోటి, పాటతోటి, నాటకంతో, నృత్యంతో, సంగీతంతో అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం కలకలలాడుతుండేది. ఇవాళ ఏమైంది? ఆ కళ అంతా ఎక్కడ పోయింది? కళ తప్పిన యూనివర్సిటీ ఇవాళ ఎందుకు కనబడుతుంది? ఇక్కడ తీసుకుపోయి ప్రదర్శన కళలకు సంబంధించినటువంటి అన్ని కోర్సులు తీసుకుపోయి బయట పెడితే ఎవరు వస్తారు? విద్యార్థులు ఎట్లా వస్తారు? వాళ్ళకు కూడా వసతులు, వనరులు, ప్రదర్శనకు సంబంధించిన అవకాశాలు కావాలి కదా. అది మినిమం గుర్తుంచుకోవాలి కదా మనము. ఈ యూనివర్సిటీ సరిపోదా? అయినా ఉన్నది క్యాంపస్కు అదొకటి ఉంటుంది, ఆస్తి ఇదొకటి ఉంటుంది. ప్రతి యూనివర్సిటీకి ఉన్నది కదా అట్లాంటి ఆస్తులు. తెలుగు యూనివర్సిటీ మీదనే మీకు అన్నెందుకు? తెలుగు యూనివర్సిటీ ఆస్తులను మీరు ఆక్యుపై చేస్తా అంటే ఏ విద్యార్థి ఊరుకోడు, ఏ అధ్యాపకుడు ఊరుకోడు, ఏ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు ఉద్యోగుల సంఘాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏ సంఘాలు కూడా ఊకోవు, మీడియా కూడా ఊకోదు. ఏం చెప్పదలుచుకున్నాం, మీ డిమాండ్స్ ఏంటి ప్రభుత్వం? అల్టిమేట్గా మేము ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మేము విన్నవించేది ఏంటంటే, విశ్వవిద్యాలయం యొక్క ఆత్మను కాపాడుండ్రి. ఈ విశ్వవిద్యాలయం అన్నిటికీ డిఫరెంట్, అన్నిటితోటి అంటే విద్యలు నేర్పేటువంటిది. ఇది కళను, మన సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వము, ఉద్యమం జరిగిందే ఆ నేపథ్యంతో కదా.
ఇలా డప్పు కొడితే, ఒక డోలు కొడితే, ఒక కథ చెప్తే, ఒక తంబుర కొడితే, ఒక నృత్యం చేస్తే, ఒక సంగీతం చేస్తే ఇవి కదా, వీటితోటి కదా మనం ముందుకెళ్ళింది ఉద్యమాలను. అసంటి ఉద్యమ తాలూకా ఆత్మను చెడగొడదామంటే ఎట్లయితే కరెక్ట్ కాదు కదా. ఈ ఆత్మ ఇందులో ఉన్నది, దాన్ని చంపకుండ్రని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దిశగా మీరు ఆలోచన చేయరు తప్ప మీరు ఆద్య కళను రక్షించుకోండి, మేము వద్దంటలేము, కానీ ఇంకో ఆర్ట్ గ్యాలరీ కట్టుకోండి, కానీ విశ్వవిద్యాలయాన్ని ఆక్యుపై చేయకుండ్రి. రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పేది ఇదే, మాస్టర్ గారు చెప్పినట్టు విశ్వవిద్యాలయం అనేది మేము ఇక్కడ అన్ని కళలు నిలవై ఉన్నాయి, కొలువై ఉన్నాయి. ఇంత ప్రాచీన కాలం నుంచి రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి ఇలా జరుగుతోంది. దీన్ని ఇలా జరగనివ్వండి. దీన్ని ఇలాగా వేరే మీరు ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే బయట చాలా సోర్సెస్ ఉన్నాయి. మన హైదరాబాద్ ఏమి చిన్న సిటీ కాదు, చాలా ఎక్స్పాండ్ అవుతోంది. ఆ ఎక్స్పాండ్ అవుతున్న దిశగా అటువైపు వెళ్ళండి. ఎందుకు మన పూర్వ చరిత్ర ఉన్న ఈ కట్టడాలను ఎందుకు ఇలాగా పాడు చేసుకోవాలి? ఇప్పుడు మీరు వేరే దేశాల్లో చూస్తే కనుక చారిత్రాత్మకంగా జరిగిన ప్రతి దాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. మనం ఏం చేస్తున్నాము? మన చారిత్రాత్మకంగా ఉన్న ఈ మన కళలని వాటిని మనం వృద్ధి చెందేటట్టుగా మన స్టెప్ ఉండాలి, కానీ ఇలాగ వెనక్కి లాగుతూ మన చరిత్రని మన కళలని నాశనం చేసే విధంగా ఉండకూడదు అని నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. మీకు ఎట్లా అనుబంధం ఉంది యూనివర్సిటీతో? ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది? నేను ఎంఏ చేస్తున్నానండి కూచిపూడిలో. నాకు అసలు చిన్నప్పటి నుంచి నాకు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవాలని చాలా కోరిక. నేను నేర్చుకోలేకపోయాను, నాకు అప్పుడు వనరులు లేవు. ఇప్పుడు ఇంత సిటీలో ఇక్కడ ఉంది కదా, నేర్పిస్తున్నారు కదా, ఎందుకు దీన్ని చెడగొట్టాలి? ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి నాకు 37 ఇయర్స్ అండి. నేను ఇప్పుడు చేయగలుగుతున్నానంటే ఎందుకు చేస్తున్నాను? ఇది సిటీలో ఉంది, ఇక్కడ నాకు కన్వీనియంట్గా ఉంటుంది. మీరు దీన్ని ఇలా పాడు చేసేస్తే నాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోతారు కదా. ఇప్పుడు నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను నా ఇంట్రెస్ట్ దిశగా నేను వెళ్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ యూనివర్సిటీ ఉంది అండగా, సో మేము చేస్తున్నాము. కానీ ఇప్పుడు మేము డ్యాన్స్ ద్వారా వ్యతిరేక భావం అయితే తెలుపుతున్నామండి. మాకు ఈ యూనివర్సిటీ కావాలి. దయించి మీరు ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే వేరే దిశగా ఆలోచించండి, మా యూనివర్సిటీని మాకు ఉంచండి. మేడం, ఎట్లా చూస్తారు? ప్రభుత్వ నిర్ణయం అనుకోవచ్చా? దీని వెనకాల ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయమే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆద్య కళ పేరిట చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి కోరే ఉంటారు. కాబట్టి ఈ నట్టనడి బొడ్డులో ఉన్న ఇక్కడ పెడితే ఏదన్నా మేము డెవలప్ చేసుకుంటాము, మాకు చాలా పేరు వస్తుంది అన్న చెప్పి వాళ్ళు అనుకుంటుండొచ్చు. కానీ అది చాలా తప్పు. ఇక్కడ ఇన్ని కోర్సులు ఉంటే కూడా ఇక్కడ ఏమీ కోర్సులు లేవు, ఇంతగా పడున్నది. ఇది మీకు బాచ్పల్లి ఇచ్చేసినాం కదా అంటే సెంటర్లో ఉన్న కోర్సులు, సాయంకాలం చదువు జరుగుతున్న కోర్సులు, ఇక్కడ విద్యార్థులు ఏం కావాలి? కాబట్టి ఈ ఆద్య కళ మ్యూజియం మాకు కూడా ఉందండి, తరతరాల తెలుగు వెలుగు మ్యూజియం మాకు కూడా ఉంది. ఇప్పుడు అవన్నీ తీసి పక్కన నెట్టేసి ఇప్పుడు మేము ఆద్య కళది పెట్టుకుంటామంటే వేరే ఎగ్జిబిషన్ పెట్టుకోండి, వేరే మ్యూజియం పెట్టుకోండి. మొత్తం విస్తరించింది హైదరాబాద్ అంతా, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఈ నట్టనడి సెంటర్లో బొడ్డులో ఉన్న ఈ విశ్వవిద్యాలయాన్ని ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? కుట్ర అని మేము అనమండి, ఎందుకంటే ప్రైవేటుగా దీన్ని ఏదన్నా ఆక్యుపై చేయాలనే ఆలోచన చాలామంది జనాలకు ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి కోర్సులు అక్కడికి తరలిచ్చాం కదా, బాచ్పల్లిలో వీళ్ళకి జాగా ఇచ్చాం కదా అనుకోవచ్చు. కానీ అక్కడ భూమి కూడా చాలా మట్టుకు ఆక్యుపై చేయడం జరిగింది. మాకున్నాయి అక్కడ 2 బంగళాలండి, ఒకటి అడ్మినిస్ట్రేషన్, ఒకటి అకాడమిక్. అక్కడ కూడా అకాడమిక్ రూములు సరిపోవట్లేదు. ఇప్పుడు అక్కడ సరిపోక మేము మెయిన్గా వచ్చే పరీక్షలన్నీ కూడా మేము ఇక్కడే వచ్చి కండక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రేపు జరగబోయే మాకు ఎంట్రన్స్లు జరగబోయేవి కూడా మేము అన్ని ఇక్కడే కండక్ట్ చేసుకుంటాం, అన్ని కోర్సులకు సంబంధించి. మాకు ఇక్కడ స్టూడియో ఉంది, చిత్రవాణి స్టూడియో ఉంది, ఎన్టీ రామారావు ఆడిటోరియం ఉంది. మేము ఆ ఆడిటోరియంకి రెంట్కి ఇస్తే వచ్చిన డబ్బులతో, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఎప్పుడు అడిగినా కానీ డబ్బులు ఉండవు, ఎప్పుడు అప్పులపాల్లోనే ఉంటుంది ప్రభుత్వము. కాబట్టి అక్కడ వచ్చిన డబ్బులతోని మేమేమన్నా ఈ విశ్వవిద్యాలయాన్ని కొద్దిగా దీన్ని బాగు చేసుకుంటున్నాం. అటువంటిది దీన్ని కూడా దోపిడీ చేయాలనుకుంటే ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఈ మా విశ్వవిద్యాలయం దయచేసి ఇది మాకు వదిలేసి మీరు కావాలంటే వేరే దగ్గర చేసుకోండి. ఇది ఎన్టీ రామారావు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక విలక్షణమైన యూనివర్సిటీని మనం పెట్టాలి లలిత కళలకు సంబంధించి అని చెప్పి
ఆయన ఆ రోజు దీన్ని స్థాపించడం జరిగింది. 87లో మొదలుపెట్టారు దీన్ని. నేను ఇన్సెప్షన్ స్టూడెంట్నండి ఇక్కడ. ఇప్పుడు కూడా నేను ఇక్కడే ఉద్యోగం చేస్తున్నా. అంటే నాకు ఈ విశ్వవిద్యాలయంతో దగ్గర 38 ఏళ్ల సంబంధం ఉందండి నాకు. ఇన్నేళ్ల నుంచి నేను ఈ విశ్వవిద్యాలయాన్ని చూస్తున్నా నేను. అటువంటిది ఈరోజు దీన్ని తీసుకుంటామంటే మా ఆత్మలు ఎంత క్షోభిస్తాయండి, మేమెంత బాధపడతాం మా విశ్వవిద్యాలయాన్ని స్వీకరిస్తారంటే. కాబట్టి ఇది తప్పకుండా తప్పు అని, దీన్ని కాకుండా మా విశ్వవిద్యాలయాన్ని మాకు ఉంచేసి మీరేమన్నా వేరే ఆద్య కళకు సంబంధించి ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే బయట ఎక్కడన్నా జాగా కేటాయించుకోండి. అక్కడ ఆక్యుపైడ్ ప్లేసులు చాలా ఉన్నాయి. అవి ఎవరు కబ్జాలు అనేవి మనకు అనవసరం. కానీ అట్లాంటి జాగాలు చాలా ఉన్నాయి కాబట్టి అటువంటి ప్లేసుల్లో కట్టించి ఇవ్వండి. ఇంకా ముఖ్యమంత్రి గారికి చాలా మంచి పేరు వస్తుంది. దాని పేరును ఒక మ్యూజియం పేరు మీద ఇంకొక బంగళా కట్టారు అని చెప్పేసి ఇంకా మంచి పేరు వస్తుంది ఆయనకి. కాబట్టి ఈ విశ్వవిద్యాలయాన్ని మేము ఇవ్వదలుచుకోలేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము వదులుకోదలుచుకోలేదు. ఇది మాత్రం ఖచ్చితం. ఇంతకంటే దీక్ష చాలా ఇదిగా కూడా చేయమంటే చేస్తాం, కానీ ఈ విశ్వవిద్యాలయాన్ని మాత్రం మేము వదులుకోదలుచుకోలేదు, వదులుకోము. ఇది ఖచ్చితం. ఎందుకు బాజ్పేయిలో షిఫ్ట్ చేస్తా అన్నా కూడా వెళ్ళట్లేదు, కారణాలు ఏంటి? ఈ ప్రశ్నను రివర్స్గా అడుగుతాను. బాచుపల్లికి ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నాను. బాచుపల్లికి షిఫ్ట్ చేస్తే ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్కి ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి తరఫున అధ్యాపక వర్గంలో భాగమైన నేను డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్, ఐ టీచ్ హిస్టరీ, కొన్ని విషయాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను స్పష్టంగా. బాచుపల్లికి ఎందుకు పోవాలి అంటే ఎవరైనా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న ఎందుకు పోవాలి అని. ఇది నాంపల్లి క్యాంపస్. ఇది అంటే ఒక యూనివర్సిటీకి నాంపల్లి క్యాంపస్ ఇచ్చిన ఈ నాంపల్లి నుంచి బాచుపల్లిలో ఒక క్యాంపస్ తయారు కాగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోమనడానికి గవర్నమెంట్స్కు హక్కు లేదు. ఇప్పుడు కాదు, నేను ఒక చరిత్ర పరిశోధకుడికి చెప్తున్నాను. రాజుల కాలం నుంచి మొదలు పెడితే ఫ్యూడల్ యుగాల్లో కూడా ఒక రాజు ఒక ఘటికకో ఒక విహారానికో ఒక జైన బసదికో ఇచ్చిన తర్వాత గుంజుకుంటా అంటే కుదరదు. ఎందుకు అంటే ఒకసారి కొన్ని ఆస్తులు ఎట్లా ఉంటాయంటే సమాజానికి సంబంధించినవి. ఇది సమాజానికి సంబంధించిన ఆస్తి. గవర్నమెంట్ పొమ్మంటే పోవడానికి, రమ్మంటే రావడానికి ఉండేది యూనివర్సిటీ కాదు. కాబట్టి యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ కావాలి, ఇట్లా వికసించాలి. అక్కడ కొత్త బిల్డింగులు రావాలి, కొత్త కోర్సులు రావాలి. అంతే తప్ప బాచుపల్లిలో కేటాయించాం కాబట్టి అంటే బాచుపల్లి కేటాయించింది బాచుపల్లికి సరిపోతున్నది, ఇక్కడ కాదు. బేసిక్గా ఇక్కడ మేము మాట్లాడుతున్నది ఏమిటి? నాంపల్లి క్యాంపస్ ఈజ్ ఒకే ఒక స్లోగన్గా మేము మాట్లాడుతున్నాం. నాంపల్లి క్యాంపస్ ఈజ్ నాన్ నెగోషియబుల్, అంటే బేరాలాడడానికి లేదు. కింద ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళంతా చదువుకుంటున్నారు. వీళ్ళనంతా ఎక్కడ బయటపడేసి మీరు ఎక్కడికి పోమంటున్నారు? అయిపోయింది, నాన్ నెగోషియబుల్. ఇంకేముంది ఇట్లా మాట్లాడేది? రెండవ విషయం, తెలంగాణ సమాజంలో ఆద్య కళ అనే ఒక మ్యూజియం ఉంది, దానికి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నందుకు అది కూడా స్పష్టంగా చెప్తున్నాం. మేము ఆద్య కళ మ్యూజియంకు వ్యతిరేకం కాదు. ఆద్య కళకు సంబంధించి ఏదైతే ఉందో దానికి ప్రభుత్వాల దగ్గర ఉన్న రిసోర్సెస్ ద్వారా ఎన్ని బిల్డింగులు కట్టాలంటే అన్ని బిల్డింగులు కట్టచ్చు, ఎంత కేటాయించాలంటే అంత కేటాయించవచ్చు. అక్కడ ట్రైబల్ మ్యూజియం ఉంది, దాంట్లో అకామిడేట్ చేయండి. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఉంది, అకామిడేట్ చేయండి. ఇంకా చెప్పాలంటే ఈ పబ్లిక్ గార్డెన్లోనే బ్యాక్ సైడ్ తెలుగు లలిత కళా తోరణం ఉంది, పడింది, ఊరికే పడుంది అక్కడ. అసలు అది ఎప్పుడో తెలుగు లలిత కళా తోరణం అని పెద్ద కట్టుకొని పెట్టుకున్నది, అది ఖాళీ పడుంది, అక్కడ అకామిడేట్ చేయండి. అంతేగాని ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ని బయటపడేసి మేము ఆద్య కళను ఉద్ధరిస్తామంటే కుదరదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక విషయం, ఆద్య కళ ఏదైతే ట్రైబల్ సంస్కృతికి ఆదివాసీ సంస్కృతికి సేవ చేస్తున్నదో ఈ యూనివర్సిటీ కూడా ఆదివాసీ, గిరిజన, దళిత, బహుజన సంస్కృతికి కూడా చేస్తున్నది. ఎందుకు అంటే ఇది తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే ఏదో యూనివర్సిటీ ఆద్య కళను వ్యతిరేకిస్తలేదు, యూనివర్సిటీ వాళ్ళ గదుల్ని ఆక్యుపై చేయడానికి వ్యతిరేకిస్తున్నది. ఎందుకు ఇక్కడే స్పెసిఫిక్గా ఈ ఆత్మకళను తీసుకురావడానికి? అది ఆ నిర్వాహకులకు అర్థం కావాలి, ఆ ప్రభుత్వానికి అర్థం కావాలి. ఇక్కడ ఎందుకు కావాలంటే ఇప్పుడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఉంది, అది స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అనేది ఒక పెద్ద ప్లేస్. ఆద్యకళ మ్యూజియం అక్కడ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఇంకొక సెక్షన్ ఇంకొక దగ్గర చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే నగరం నడిబొడ్డున ఉంది. చూడండి, భూమి అనేది ఈరోజు కాదు, ఎప్పటి నుంచి అయితే ఈ మానవ నాగరికతలో భూమి అంటే పంట పండించడం మొదలై భూమి మీద వ్యక్తిగత ఆస్తి మొదలైందో ఆ రోజు నుంచి మహాభారతం నుంచి ఈ రోజు వరకు భూమి మీద కన్ను అందరికీ ఉంటుంది. ఆ కన్ను వ్యక్తులకు ఉండొచ్చు, ట్రస్టులకు ఉండొచ్చు, ప్రభుత్వానికి ఉండొచ్చు. ఆ కన్ను మా మీద పడ్డది, అందుకు మేము ఇక్కడ కూర్చున్నాం. ఆ కన్ను పడకపోయింటే అంతే ఎక్కడ ఉండేవాళ్ళు? క్లాస్ రూముల్లో ఉండేవాళ్ళు, అంతే కదా. ఇక్కడ ఎవరికి సరదా వచ్చి ఈరోజు నాకు క్లాసు, నేను చెప్పేది బాచుపల్లిలో ఉండి ఇక్కడ ఎందుకు నేను టీచ్ చేస్తాను, ఎక్కడెందుకు ఈ నిరసనలో ఉన్నాము? ఇక్కడ విద్యార్థి, అధ్యాపక, ఉద్యోగులు, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్
మొత్తం యూనివర్సిటీ కమ్యూనిటీ మొత్తం ఈ నిరసనలో ఉంది. ఇంకా మా యూనివర్సిటీ పూర్తి స్థాయిలో ఈ సమ్మర్ వెకేషన్స్ తర్వాత తెరుచుకోలేదు కాబట్టి ఈ నంబర్స్ తక్కువ ఉంది. నిజంగా తెరుచుకున్న తర్వాత ఈ ఉద్యమం ఇంకా ఉధృతంగా ఉంటుంది. ప్రభుత్వానికి స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే ఇదేదో పెద్ద వేళ్ల మీద తక్కువ మంది 30, 40, 50 మంది కనిపిస్తున్నారు ఇది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, వీళ్ళని అడగండి. వీళ్ళు రేపు పొద్దున ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళంతా సిటీలో ఉన్న స్కాలర్స్కి ఇక్కడ ఆశ్రయం ఉంది, ఇక్కడ చదువుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో చదువుతున్న వాళ్ళని రోడ్డు మీద పడేస్తే అసలు సింపుల్ విషయం. అక్కడ భూమి లేదు, అక్కడ బిల్డింగులు లేవు, అన్నిటినీ విడిచిపెట్టి ఇక్కడ వీళ్ళనంతా రోడ్ల మీద పడేస్తే ఎక్కడికి పోతారు? గవర్నమెంట్ ఫస్ట్ చేయాల్సింది ఇదే. అంటే విచక్షణ లేకుండా ఖాళీ చేయమన్నామని మేము అపోజ్ చేస్తున్నాం. ఇది నాన్ నెగోషియబుల్, అంటే ఇంకేం బేరం ఆడడానికి లేదు అని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. విద్యార్థులను అటు అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి కూడా ప్రొఫెసర్ వడ్డానం శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఈ యూనివర్సిటీకి సంబంధించి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఎట్లా చూస్తారు? యూనివర్సిటీని ఇక్కడ నుంచి బాచుపల్లికి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇది ప్రభుత్వానికి సరైన సలహా తీసుకోకుండా తీసుకున్న నిర్ణయంలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న స్థలాన్ని ఒక 10 ఎకరాల స్థలాన్ని ఈ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా మేము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అందరం కలిసి ఒక 82 రోజుల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళకు అర్థం చేయించే విధంగా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ ద్వారా వివిధ రూపాల్లో మా రిప్రజెంటేషన్ అందించి ప్రభుత్వం పునరాలోచన చేసే విధంగా ప్రయత్నం చేశాము. దాని తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో కూడా కొంత ల్యాండ్ అనాలోచితంగా కేటాయించడం వల్ల అక్కడ వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర వైస్ ఛాన్సలర్ నుంచి వచ్చిన వ్యతిరేకతతోటి మళ్ళీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ 2 నిర్ణయాల తర్వాత కూడా ఈ తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్లో వేరే ఒక ట్రస్ట్ యొక్క మ్యూజియంని పెట్టడం అనేది సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే మ్యూజియం అనేది చాలా అవసరమైన విషయమే. ఆద్య కళకు అందరం గౌరవిస్తాం. గిరిజనులు అంటే మన అందరికీ ప్రీతిపాత్రమే, వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ విశ్వవిద్యాలయానికి ఉండే స్వయం ప్రతిపత్తిని, విశ్వవిద్యాలయాలకు ఉండే ఒక స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయడం అనేది సరైన నిర్ణయం కాదు. అటువంటి మ్యూజియంలు పెట్టుకోవడానికి హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక బిల్డింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు సంబంధించి ప్రభుత్వం ఒక సీరియస్గా ఒక మ్యూజియం పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడున్న ఫండ్స్తో కొత్త బిల్డింగే కట్టొచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంది, అక్కడ ఏదో జూ పార్కులు అంటున్నారు. జూ పార్కులు, వంతారా లాంటి జూ పార్కుల కోసం 100 ఎకరాలు కేటాయించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ప్రభుత్వాలు కూడా నిర్ణయించుకున్నాయని చెప్తున్నాయి. అటువంటిప్పుడు ఈ ఆద్య కళ కోసం ఒక 50 ఎకరాలు కేటాయించండి, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టండి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆ కళని మనం బతికించుకుందాం. ఆ కళల మీద మా టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన గౌరవం ఉంది. కానీ చాలా హైదరాబాద్లో ఉన్న ట్రైబల్ మ్యూజియం ఉంది, ఆర్కైవ్స్ ఉంది, నాంపల్లిలో ఉన్న పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, సంజీవయ్య బిల్డింగ్ ఉంది, అనేక రకాల బిల్డింగ్స్ ఉన్నాయి. తెలుగు యూనివర్సిటీకి సంబంధించి ఒక భాషా అభివృద్ధి కోసం తెలంగాణ సంబంధించిన వాటికి సంబంధించిన ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన ఫ్రీడమ్ వైస్ ఛాన్సలర్కు ఉండాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా వేరే వాటికి ఇవ్వడం వల్ల ఆ ఫ్రీడమ్ అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఇతర యూనివర్సిటీల ప్రొఫెసర్లను కూడా ఈ తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి సంఘీభావం ప్రకటిస్తున్నాం, సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఇది న్యాయమైన డిమాండ్. ప్రభుత్వం దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వంలో ఉన్న అధికారులు, మీరు ఎవరు సలహా తీసుకుంటున్నారో సరైన సలహాలు తీసుకొని ప్రభుత్వాలకు సంబంధించిన ఈ కళల్ని కావాల్సిన విభాగాన్ని ఏర్పాటు చేయండి, దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి. కానీ ఈ విశ్వవిద్యాలయాల యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా, విశ్వవిద్యాలయ యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని మనవి చేసుకుంటూ సవినయంగా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి అక్కడ కూడా మంచి సదుపాయాలు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు ఉంటాయి. సో షిఫ్ట్ చేస్తే బెటరు అనే దాని మీద కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక యూనివర్సిటీ అనేది వివిధ రకాలుగా చూడాలి. అంటే హోలిస్టిక్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కోర్సులకు మనం సాయంత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, డిస్టెన్స్ మోడ్లో ఉంటుంది. కొన్ని కోర్సులకు దూరంగా ఉండడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పరిస్థితులలో బాచుపల్లి క్యాంపస్ అనేది ట్రాన్స్పోర్ట్ పరంగా తీసుకోండి, మిగతా రకాలుగా కూడా కొంచెం ఇప్పుడు మా విద్యార్థినులకు కావచ్చు, ఎవరన్నా మనకు ఇంట్రెస్ట్ ఉన్న కళాకారులకు కూడా నేర్చుకోవడానికి కావాల్సిన పరిస్థితులు లేకపోవచ్చు. ఆల్రెడీ తెలుగు యూనివర్సిటీకి బ్రహ్మాండమైన క్యాంపస్ ఉంది నాంపల్లిలో. ఎన్టీ రామారావు గారు ఒక చాలా పెద్ద ముందు చూపుతో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఆ ముందు చూపు ఉన్న బిల్డింగ్స్ ఇక్కడ సెంటర్లో పెట్టడానికి, ఆ కళలకు సంబంధించిన
వయస్సు నిమిత్తం లేకుండా నేర్చుకునే అవకాశం కల్పించే వివిధ రకాల కార్యక్రమాలని చేపట్టారు. ఇక్కడ ఆల్రెడీ 650 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, కొన్ని వందల మంది స్టూడెంట్స్ చదవబోతున్నారు. కొత్త కొత్త కోర్సులు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన కళాకారులని కావచ్చు, వయసుతో నిమిత్తం లేకుండా హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్న బిల్డింగ్ని కోల్పోవడం అనేది యూనివర్సిటీకి సరైన నిర్ణయం కాదు. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పదలుచుకుని, ఇక్కడ గోల్డెన్ త్రిశూల్ అని సరోజిని నాయుడు గారు ఆబిడ్స్లో ఉంటుంది. తర్వాత హెచ్సియుకి అప్పుడున్న వైస్ ఛాన్సలర్ కొన్ని వందల ఎకరాలు కేటాయించారు. అయినా ఇప్పటికీ ఈ రోజు కూడా హెచ్సియు బిల్డింగ్ అనే ఈ ఆబిడ్స్ కేంద్రంగా ఉన్న గోల్డెన్ త్రిశూల్డ్ ఉన్నది. అంటే అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ వేరే వాళ్ళకి అందిస్తాం అనేది సరైన కాదు కదా. అందుకని మేము సవినయంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఏంటంటే, తెలుగు యూనివర్సిటీకి ఉన్న స్వయం ప్రతిపత్తిని కాపాడండి, తెలుగు యూనివర్సిటీ బిల్డింగ్స్ కాపాడండి. మీరు ఇంకా మాకు సలహాలు ఇవ్వండి. యూనివర్సిటీ టీచర్స్కి, వైస్ ఛాన్సలర్ గారికి కొత్త సలహాలు ఇచ్చి కొత్త కోర్సులు రూపొందించడానికి ప్రయత్నాలు చేయండి. అది మా విన్నపం. బేరాలాడడానికి లేదు, ఇక్కడ తెలుగు యూనివర్సిటీ ఉండాల్సిందే, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అధ్యాపకులంతా కూడా మరి ఇక్కడ ఇదే యూనివర్సిటీ ముందు బైఠాయించి ధర్నా చేస్తూ ఉన్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. వీడియో సంపద ప్రభాకర్, బులెటిన్ మీడియా, హైదరాబాద్.